మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీయులు గవర్నమెంట్ సత్యనారాయణ గారు, వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులైన ఆది శ్రీనివాస్ గారు, కరీంనగర్ శాసనసభ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, హుస్సేనాబాద్ శాసనసభ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, అంజన్ కుమార్ గారు, మన ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి గారు, హైదరాబాద్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, లోక్సభ నియోజకవర్గం నుంచి కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దల కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఈ దేశానికి దిశ దశ ప్రజాస్వామ్యంగా నిలుచోవడానికి ఉన్నటువంటి వ్యక్తి జయంతి. ఈ జయంతి పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా కలిసి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మొన్నటి దాకా అధ్యక్షుడిగా, ఇప్పుడు అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిగా, స్థానికంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు రావచ్చు. ఈ రోజు కేసీఆర్ ప్రతిపాదించబడితే రాష్ట్ర బీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల గురించి అడుగుతా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ గ్యారెంటీల గురించి అమలు గురించి అడిగే ముందు 10 సంవత్సరాలు అధికారంలో ఇవ్వాలి కూడా మేము అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. మీరు అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు మీ అమలు హామీ ఆ హామీ అన్ని ఎంతగానో ప్రభుత్వం ఇలా దీక్ష చేస్తా ఉన్నది తప్ప ఇంకొకటి కాదు. అడుగుతా ఉన్నాం, ఆనాడు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఖాతాలో 1 లక్ష పడతాయి, నల్లధనాన్ని బయటికి తీసుకొస్తారు. ఎవరి ఖాతాలలో నమ్మకాయా? ఈ రోజు దేశంలో రైతులందరికీ పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఎవరికి పెన్షన్ ఇస్తున్నారా? పోగా రైతులకు సంబంధించి నల్ల తెచ్చి